మానవులకు వ్యాధులొస్తే ఏదో ఒక విధానం ద్వారా ఆ వ్యాధులను పోగొట్టుకోవాలి. వ్యాధులను పోగొట్టడానికి చేసే చర్యని చికిత్స అంటారు. ఇలాంటి చికిత్సలలో అద్భుతమైనది ఆక్యుపంక్చర్ చికిత్స. మామూలుగా వ్యాధులకు గోళీలు, బిళ్ళలు, ఇంజెక్షన్లు, ద్రావకాలు, గొట్టాలు మొదలైనవి ఇస్తుంటారు. ఆక్యుపంక్చర్ చికిత్సకు ఇవేవి అవసరం లేదు. వ్యాధిని బట్టి నిర్ణయించిన చోట ప్రత్యేకంగా తయారు చేసిన సూదుల్ని గుచ్చి చికిత్స చేస్తారు. కాబట్టి ఇది ఆక్యుపంక్చర్ చికిత్స అయింది. ఈ చికిత్స పుట్టినిల్లు చైనా అంటారు. కానీ చైనాకు భారతదేశం నుండే వలస వెళ్ళింది అంటారు. క్రీస్తు పూర్వం చాలా కాలం నుండే చైనాలో ఈ విధానం అమల్లో ఉన్నదట. ప్రస్తుతం చాలా దేశాలలో ఈ చికిత్సను చేస్తున్నారు. శరీరంలో ఏ వ్యాధికి ఏ భాగంలో సూదులు గుచ్చాలో తెలియజేసే కంచు నమూనా ఒకటి బయటపడిందట. ఇది క్రీస్తు శకం 860 నాటిది అంటారు. అంతేకాక ఏ ఏ భాగాలలో సూదులు గుచ్చాలో తెలియజేస్తూ నిపుణులు పటాలు తయారు చేశారు. అలా 12 ఎనర్జీ ఛానల్స్ ను ముఖ్యమైన వాటిగా గుర్తించారు. మనిషికి వ్యాధి రావడం అంటే ఆ ఎనర్జీ ఛానల్స్ లో మార్పు రావడమేనంటారు. ఒక్కో వ్యాధికి ఒక్కో ఛానల్ ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆక్యుపంక్చర్ వైద్యులు ఆ ఛానల్ ను దానికి అనుసంధానమైన ఛానల్ ను గుర్తించి సూదిని అంటే నీడిల్తో గుచ్చి చికిత్స ప్రారంభిస్తారు. ఈ సూదులు సన్నగా 1 అంగుళం నుండి అంటే 1 ఇంచు నుండి 9 అంగుళాల పొడవు ఉంటాయి. ప్రస్తుతం కొన్ని చోట్ల అతి సన్నగా ఉన్న సూది లాంటి వస్తువును వాడుతున్నారు. దీని చివర చుట్టూత రాగి తీగ చుట్టి ఉంటుంది. సూదులు లోనికి గుచ్చడం అంటూ ఉండదు. బాధ అనిపించదు. రోజుకు 10 నిమిషాల చొప్పున 10 నుండి 15 రోజుల చికిత్సకే స్వస్థత చేకూరుతుందట. ఎలాంటి మందులకు నయం కాని దీర్ఘవ్యాధులు ఎన్నో ఈ చికిత్సతో నయం కావడం విశేషం. కానీ ఈ సూదుల చికిత్స ఏ విధంగా పనిచేస్తుందో ఎవ్వరూ కనుక్కోలేదు. సూదులు గుచ్చడంతో వ్యాధి ఉన్న నాడులు శాంతిస్తాయని అంటారు. ఒక భాగంలో సూదులు గుచ్చితే ఇంకో భాగంపై అవి ప్రభావాన్ని చూపుతాయట.